ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. దానికి ముందుగా ఈరోజు ఆదివారం కాదు, మీరందరూ కుటుంబాలతో మీ సంఘాలకి సమయానికి వెళ్ళాలని దైవజనుడిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆదివారం ఆలస్యం చేయకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆత్మతో సత్యముతో నువ్వు ప్రభుని ఆరాధించగలిగితే నిశ్చయముగా పరలోకమందున్న దేవుడు ఆదివారపు దీవెనలన్నీ నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ యొక్క అనుదిన వాత్సల్యత చూస్తున్న ప్రతి బిడ్డతోనూ నా ప్రభు మాట్లాడే ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? నిన్ను వర్ధిల్లింప చేయాలని కోరుకుంటున్నాడు. మనుషుల దయ, దేవుని దయలో నువ్వు వర్ధిల్లాలి. చాలామందికి దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉండదు. కొంతమందికి మనుషుల దయ ఉంటుంది, దేవుని దయ ఉండదు. నేనంట ఈ సమూయేలు మనుషుల దయలోను దేవుని దయలోను అతను వర్ధిల్లుచు ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీతోనూ నీ కుటుంబంతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు, నీ వ్యాపారాన్ని వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు, నీ బిజినెస్ని వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు. దేవుడు వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? ఎవరైనా చదవకుండా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అమ్మా? ఎవరైనా బిజినెస్ పెట్టినప్పుడు కష్టపడి రాత్రనక పగలనక ప్రయాసపడకపోతే వారి అభివృద్ధిని చూడగలుగుతారా? లేదు కదా. ఈ వాక్యం వింటున్న నీతో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి హన్నమ్మ గారి యొక్క కుమారుడు సమూయేలు ఏంటి ఇంత ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు? మరొక మాట ఏం రాయబడి ఉంటుందో తెలుసా అండి? అతడు వర్ధిల్లడమే కాదంట, దాను నుండి బెయేర్షెబా వరకు అతగాడి కీర్తి వ్యాపించిందంట. అబ్బా, ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం ఉప్పొంగుతున్నాయా? ఈ మాటలు వింటున్నప్పుడు నాకు కూడా దేవుని ఆశీర్వాదం కావాలని ఆశ తపన ఏమైనా కలుగుతుందా? ఏవండి, బెల్లం కొట్టిన రాయిలాగా అలా కూర్చుంటారేంటండి చాలా మంది? దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాలం, నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నువ్వేం చేయాలో తెలుసా అండి? ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని చదివితే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమండి, నారను ధరించుకొని ఏఫోదును ధరించుకొని దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. ఏఫోదు అంటే పరిచర్య చేసే వాళ్ళు కూడా ఇష్టానుసారంగా చేయకూడదు. ఏఫోదు అంటే దేవుని చిత్తానుసారమైన పరిచర్య. ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ రోజున నువ్వు వర్ధిల్లాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో కాలం గడపాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలి. దేవుని సన్నిధి నీ మీద, నీ పిల్లల మీద నిలిచి ఉండాలి. నీ వ్యాపారం మీద నిలిచి ఉండాలి. నీ వెళుతున్న ప్రతి చోట నిలిచి ఉండాలి. అలాగూ నిలిచి ఉండాలంటే సమూయేలు ఎలాగూ దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య ధర్మము జరిగిస్తున్నాడో, నువ్వు ఎంతటి వాడివైనా సరే ఖచ్చితంగా ఆయన సన్నిధిని కోరుకోవాలి. పరిచర్య చేసే తమ్ముళ్ళు ఈ రోజున కరువైపోయారు. ఈ రోజున మందిరానికి వెళ్ళి పరిచర్య చేయాలంటే ఏమండి, చదువు అడ్డొస్తుంది, స్టేటస్ అడ్డొస్తుంది, వారి కుటుంబ స్థాయి అడ్డొస్తుంది. ప్రభు కూడా అలా అనుకొని ఉంటే ఈ రోజున ఈ గొప్ప భాగ్యం నీకు దొరికేది కాదు. ఏవండి, ఈ సౌభాగ్యం నీకు దొరికేది కాదు. ఇంకా నువ్వు ఐగుప్తులోనే బానిసలుగానే మగ్గిపోతూ ఉండేవాడివేమో. జాగ్రత్త. ఒళ్ళాడితే లేడి పిల్లలాగా
క్రైస్తవ జనాంగమా, మనం ఉండకూడదు. ఈ సమూయేలు వలె ఏఫోదును ధరించుకొని దైవ చిత్తం చేస్తూ ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడట. పరిచర్య చేస్తూ ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నా నేను కూడా ఎక్కడో పల్లెటూరులో పుట్టిన నేను ఈరోజు ఒక దైవజనుడిగా మారి ఈ వాక్యాన్ని మీకు అందించగలుగుతున్నానంటే దేవుని కృప. రెండవది, మా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు జే డేవిడ్ రాజయ్య గారికి పరిచర్య నమ్మకంగా చేయడానికి ప్రభు నాకు కృప చూపాడు. ఆ పరిచర్య దీవెని, ఆ అభిషేకమే నాకు దేవుడు అనుగ్రహించాడు. ఏవండి, ఒక రోజున పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మా తండ్రి గారు, ప్రభువా, నా భార్య చేయలేదయ్యా, నా బంధువులు చేయలేదయ్యా, వీడు చేశాడయ్యా ఈ పరిచర్యను, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే ఒక బలమైన అభిషేకం నా మీదకి దిగొచ్చింది. ఇది కల్పిత కథ కాదు, నగ్న సత్యం. నేను అనుభవించింది మీకు చెప్తున్నాను. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న నీవు పరిచర్య చేయడాన్ని నేర్చుకో. నిశ్చయముగా ఆ పరిచర్య దీవెన నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద నిలిచి ఉండునుగాక. ఏమండి, భక్త సింగయ్య గారు మరణ పడకలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు కోమాలో ఉన్నాడట. ఏమండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఈరోజు నేను చేస్తాను అయ్యగారికి పరిచర్య, ఈరోజు నేను అన్నం పెడతాను, నేను శుభ్రం చేస్తాను, ఈరోజు నేను తన్నుకునే వాళ్ళంట. అక్కడ ఆ డ్యూటీలు వేసి అయ్యగారు ఎవరు యోగ్యులో వారికి ఇచ్చేవాళ్ళంట. ఈ రోజున ఉచితంగా నీకు పరిచర్య అవకాశం వస్తే తప్పించుకుంటున్నావు. తల్లిదండ్రుల మాట విని తప్పించుకుంటున్నావు, స్నేహితుల మాటలు విని తప్పించుకుంటున్నావు, చుట్టూత ఏమండి పరిస్థితులను బట్టి తప్పించుకుంటున్నావు. మళ్ళీ పైపెచ్చు తెలివిగా ఈ మధ్య అయ్యగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నెపం మోపుతున్నావు. తమ్ముడా, చెల్లి, కుటుంబ సభ్యులారా, ప్రతిదీ నీ నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట న్యాయ తీర్పు ఎదుట ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. దండం పెట్టి బ్రతిములాడుతున్నా ఈ సమూయేలు వలె దేవుడు మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లింప చేసి దాను బేర్షుబ వరకు నీ కీర్తి వ్యాపింప చేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, సమూయేలును వర్ధిల్లింప చేసినట్లుగా మమ్మల్ని కూడా వర్ధిల్లింప చేయమని యేసయ్య నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.